కృష్ణా జిల్లాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా ఎండగట్టారు. రేవంత్ సర్కారు అసమర్థ నిర్ణయాలతో తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 20,000 మంది ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. ఈ మేరకు వినయ్ భాస్కర్ జెండా ఊపి బస్సు ర్యాలీని ప్రారంభించారు. కృష్ణా నదిలో తెలంగాణ జరుగుతున్న వాటా విషయంలో అన్యాయానికి సంబంధించి వాళ్ళ నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. దానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు 20,000 మంది ఇక్కడి నుంచి తరలి వెళ్తా ఉన్న సందర్భం. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయం దగ్గర ఉన్నాం. మనతో పాటు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు. సరే, వాళ్ళ ఎట్లాంటి పోరాటం తెరతీసింది, నీళ్ల విషయంలోనే తెలంగాణ ఉద్యమం జరిగింది, వాళ్ళ మరో ఉద్యమానికి దారితీస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నారు సార్? ఆ రోజు తెలంగాణ ఏర్పడడానికి నీళ్లు నిధుల నియామకాలనే అంశం పైన ఆనాటి ఉద్యమ నేత ఉద్యమించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవగాహన లేని అమలు కాని వాగ్దానాలు ఇచ్చి ఈరోజు పోరాటం ద్వారా రాష్ట్రం ఏర్పాటు చేయటం కాకుండా నీళ్లు నిధుల నియామకాలను బ్రహ్మాండంగా 9.5 ఏళ్లు అమలు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మరొక్కసారి అవగాహన లేని ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. కాబట్టి కృష్ణా జిల్లాలో మరి దానిపైన ఈరోజు తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను అవగాహన లేకుండా మరి కేంద్రానికి అప్పచెప్పడాన్ని నిరసిస్తూ ఈరోజు మరొక్కసారి ఉద్యమ నేత నీళ్లపైన ఉద్యమించాలే చెలో నల్గొండ అనే కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున మా శ్రేణులందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఖచ్చితంగా కేవలం ఇదే కాకుండా గత ప్రభుత్వం మరి రాబోయే తరాలకు కూడా గొప్పగా ఈ ప్రాంత చరిత్రను ప్రతిబింబించే విధంగా, ఈ చరిత్రను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా కాకతీయ మరి తోరణం కానీ మరి చార్మినార్ కానీ ఈరోజు ఈ అధికారికంగా ప్రభుత్వ చిహ్నాలను కూడా రూపుమాపే విధంగా, అదేవిధంగా మరి టీఎస్ స్టేట్ అని చెప్పి ఉన్నటువంటి నెంబర్ ప్లేట్స్ను కూడా టీజీ అని మరి దాన్ని మార్చటం, అదే కాకుండా తెలంగాణ తల్లిని యావత్ ప్రజానికమంతా కూడా మరి రూపొందించుకున్నటువంటి తెలంగాణ తల్లిని కూడా మరి దాన్ని మలిపేయాలనే అనేక అంశాలతోని మరి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరి ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మరి ఆపే విధంగా ప్రజా ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టాం. ఒకనాడు వరంగల్ వేదికగా మహాగర్జన జరిగింది, అది ప్రజల్లోకి బలంగా నాటుకుపోయిన సందర్భం. ఇవాళ నల్లగొండ వేదికగా కృష్ణా జిల్లాకు సంబంధించిన అంశంలో ఒక ఉద్యమం తెరదేవబోతా ఉన్నది. ఇదంతా ప్రజల్లోకి మళ్ళీ ఎలా వెళ్ళనుంది, నీళ్ల గురించి మళ్ళీ ఎలాంటి పోరాటాలకు తెలంగాణ వేదిక కాబోతుంది సార్? గతంలో సమైక్య రాష్ట్రంలో తాగునీరుకే కటకటాల పరిస్థితి ఉండే, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఇటు సాగునీరు, తాగునీరు, ఇటు రైతాంగం, అదేవిధంగా ఆనాడు కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి 24,000 గొలుసుకట్టు చెరువులు కూడా పునరుద్ధరించి ఆ చెరువు పైన ఆధారపడుతున్నటువంటి అనేక కుల వృత్తులకు కూడా బ్రహ్మాండంగా జీవనోపాధి, ఆర్థికంగా అభివృద్ధి జరుగుతున్న ఈ సందర్భంలో ఈ కృష్ణా జలాల వివాదం మరి తెరపైకి తీసుకురావటం, దీన్ని మేము అనుకుంటున్నాం ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం చేపట్టింది అనుకుంటున్నాం. ఎందుకంటే అమలు కాని హామీలు, వారు ప్రకటించినటువంటి మరి తారీఖు దగ్గర వస్తుంది, 100 రోజులు అన్నారు, ఇప్పటికీ 60 రోజులు దాటింది. కాబట్టి మరి ప్రజల దృష్టిని మళ్లించడానికి అధికారికంగా ప్రభుత్వ చిహ్నాలను మార్చడం అన్నాడు, తెలంగాణ తల్లిలో కొన్ని మార్పులు చేయటం అన్నాడు, ఇవన్నీ చూస్తే ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల పక్షాన ఇటు వీధుల్లో పోరాడడానికి ఒక బాధ్యత ప్రజా పార్టీగా మేమున్నాం, మా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ఉన్నాం.